హలో ఎవ్రీవన్, రైల్వేస్లో ఉద్యోగాల గురించి ఈ వీడియో. సో రైల్వేలో ముంబై హెడ్ ఆఫీస్తో ఉన్న సర్వే అండ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ ఆఫీస్ ముంబై. ఇందులో మీకు ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్స్ ఎలక్ట్రికల్ టెలి ఎస్ఎన్టీ అండ్ కాంట్రాక్ట్ బేసెస్ ఇన్ సర్వే అండ్ కన్స్ట్రక్షన్. సో కాంట్రాక్ట్ బేసెస్లో ఈ జాబ్స్ ఉన్నాయి. ఇది మనకు నోటిఫికేషన్ వచ్చేసి 22nd వచ్చింది. సరే చూడండి, ఇక్కడ ఓపెనింగ్ అండ్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ 24th నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 24th జూలై నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. జూలై 24th స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 లాస్ట్ డేట్ ఉంది. మీరు ఈ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. ఆర్ఆర్సి వెస్ట్రన్ రైల్వేస్ అంటే WR.com నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్గా కేర్ఫుల్గా చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, అందరికీ కంపల్సరీ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఎందుకంటే కంప్లీట్గా మనం ప్రాసెస్ అయ్యేది అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, వీటి డీటెయిల్స్ మొత్తం మీకు ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. సో దాంతోపాటు ఉన్న పోస్టుల వివరాలు చూడండి ఒకసారి. జూనియర్ టెక్నికల్ అసోసియేట్, ఈ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ అనే ఈ పోస్ట్ ఇది ఎప్పటివరకు అంటే కాంట్రాక్ట్ బేసెస్, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసెస్ అప్ టు 19/11/2020 అంటే November 19th వరకు డేట్ ఉంది. ఒకవేళ ఉంటే ఒక 1 year అట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు అంట. సో చూసుకోండి. విచ్ క్యాన్ బి రిన్యూడ్ యాజ్ ఎ ఫ్రెష్ కాంట్రాక్ట్ ఆన్ year-to-year basis until such time availability of a regularly selected candidates whichever is earlier. యాక్చువల్లీ ఇది ప్యూర్లీ టెంపరీ, కాకపోతే మా క్యాండిడేట్స్ లేకపోతే రెగ్యులర్ పోస్టులు ఫిల్ కాకపోతే వీళ్ళనే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్స్లో అయితే 19 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 10, SC 3, ST 1, OBC 4, EWS 1. తర్వాత మీరు జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 12 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, SC 1, ST 0, OBC 3, EWS 1. తర్వాత జూనియర్ టెక్నికల్ అసోసియేట్ టెలి అండ్ ఎస్ఎన్టీ అని ఉంది. సో దీనిలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 6, SC 1, ST 0, OBC 2, EWS 1. సో ఈ వేకెన్సీస్ చూసుకున్నారు కదా. ఇప్పుడు విద్యార్హతలు ఏంటి చూసుకుందాం ఒకసారి. సో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్స్లో వీళ్ళకి ఖచ్చితంగా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ BSc ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ 4 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ or a combination of any substream of basic streams of civil engineering from a recognized university or institute. ఇది జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి, దానిలో వర్క్స్ దానికి. తర్వాత జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఎలక్ట్రికల్ దానికి చూడండి. ఇందులో సేమ్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ of mechanical, electrical, electronics engineering from a recognized university or institute or 4 years bachelor degree in mechanical or electrical or electronics engineering or a combination of any substream of basic streams of mechanical or electrical or electronics engineering from a recognized university or institute. తర్వాత వచ్చేసి మీకు జూనియర్ టెక్నికల్ అసోసియేట్ టెలి అండ్ ఎస్ఎన్టీ అని ఉంది. దీనిలో 3 years diploma in electricals or electronics, information technology or communication engineering or computer science and engineering, computer science, computer engineering or a combination of a substream, any substream of basic streams of electrical, electronics, information technology, communication engineering, computer science and engineering, computer science, computer engineering from a recognized university or a 4 years bachelor degree, 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ. దీనిలో ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్.
ఇవి వీటి యొక్క అర్హతలు చూడండి ఒకసారి. తర్వాత పర్సంటేజ్ అంటే మార్క్స్ ఎట్లా ఉండాలి అని ఉంది. జనరల్ క్యాండిడేట్స్కి 60% ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీలో ఆ డిప్లొమాలో జనరల్ క్యాండిడేట్ 60% మార్క్స్ ఉండాలి. తర్వాత ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అయితే 55% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ ఉండాలి. సో ఇవి మార్క్స్ పర్సంటేజ్లు ఉండాల్సింది. ఒకసారి ఏజ్ ఒకటి చూసుకోండి. లోవర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇచ్చింది, మినిమం అండ్ మ్యాక్సిమం. సో అన్రిజర్వ్డ్కి వచ్చేసి 18 to 33 years, ఓబీసీ 18 to 36, ఎస్సీ ఎస్టీ 18 to 38. ఇది ఫీజు ఒకసారి చూద్దాం. ఫీజు గురించి ఫీజు డీటెయిల్స్ వచ్చేసి మనకు 500 రూపీస్ ఉంది. 500. దీనిలో విత్ ఏ ప్రొవిజన్ ఫర్ రీఫండింగ్ 400 రూపీస్ టు దోస్ who are found eligible and actually appear in personality or intelligence test if called for after deducting bank charges. ఎవరైతే ఈ ఎగ్జామ్ ఇవన్నీ అటెండ్ అయ్యారో వాళ్ళకి 400 రూపీస్ రిటర్న్ వస్తుంది. వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకి రాదు, ఇవి రాయని వాళ్ళకి రాదన్నట్టు. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మైనార్టీస్ ఈడబ్ల్యూఎస్కి వీళ్ళందరికీ 250 రూపీస్ ఉంది. 250 rupees with the provision of refunding of same to those who are refund eligible as per notification. వీళ్ళకి కూడా రిటర్న్ వస్తుంది. సేమ్ ఎవరైతే ఇంటెలిజెంట్ టెస్ట్ పర్సనాలిటీ టెస్ట్ ఇవి అటెండ్ అవుతారో అలా క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ వస్తుంది, మిగిలిన వారికి రిఫండ్ రాదు. ఒకసారి చూసుకోండి. మీరు ఫీజు పేమెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో అప్లై చేసుకోవచ్చు పేమెంట్. దీనిలో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది చూసుకోండి ఒకసారి. తర్వాత మైనార్టీస్ వీళ్ళైతే అఫిడవిట్ అప్లై చేసుకోవాలి, డిక్లరేషన్. సో ఇన్కమ్ కూడా ఇచ్చిండు. ఈబీసీ వాళ్ళకైతే 50,000 కన్నా లెస్ దాన్ 50,000 ఇన్కమ్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అయితే యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. ఒకసారి చూడండి మీరు. రీఫండ్ ఫీజు ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకే వస్తుంది. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసిండ్రు కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఇస్తేనే కరెక్ట్ అకౌంట్కి అమౌంట్ వస్తుంది. ఒకసారి చూసుకోండి మీరు. డీటెయిల్స్ మొత్తం ఈ అకౌంట్లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు ఇస్తాను నేను కింద. సో సెలక్షన్ క్రైటీరియా డివిజన్ ఆఫ్ మార్క్స్ అని ఇచ్చిండి ఇక్కడ. దీనిలో టోటల్ 100 మార్క్స్ పేపరు, క్వాలిఫికేషన్కి 55 మార్క్స్, ఎక్స్పీరియన్స్కి 30 మార్క్స్, పర్సనాలిటీ ఆర్ ఇంటెలిజెన్స్ 15 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ సెలక్షన్ ఉంది. దీనిలో మీరు కేటగిరీ వైజ్గా డిగ్రీకి ఎంత, పీజీకి ఎంత అవన్నీ ఉన్నాయి. సో బీటెక్ అవి చేసిన వాళ్ళకి మార్క్స్ ఎంత ఉందని ఒకసారి నోటిఫికేషన్ చూసుకొని నేను కింద లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో ప్రతిదీ డివిజన్ ఉంది. ప్రతి కేటగిరీ ఆఫ్ పోస్ట్కి ఎంత మార్క్స్ దేనిలో ఎక్కడ అనేది మొత్తం డివిజన్ చేసి ఉంది దీనిలో. ఒకసారి చూసుకోండి. సో లాస్ట్ డేట్ 22 ఆగస్ట్ ఉంది కాబట్టి తొందర అప్లై చేసుకోండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి కూడా ఇక్కడ ఉంది, మనం చూసుకుందాం ఒకసారి. సో ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత www.rrcwr.com అండ్ లింక్ ఈజ్ ఆల్సో ఇండియన్ రైల్వేస్లో కూడా ఉంటుంది. దానిలో పోయి ఎంగేజ్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ జేఈ ఎంగేజ్మెంట్ అని క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. దానిలో లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత మీరు అందులో అప్లికేషన్ చేసుకోవచ్చు. అందులో పర్సనల్ డేటా బయోడేటా మొత్తం అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఈమెయిల్ ఐడి, కరెక్ట్ ఈమెయిల్ ఐడి, కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు మనకు కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటుంది. లేకపోతే వేరే వాళ్ళకు ఉంటుంది. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉండేటట్టు సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అప్లై చేసుకోండి. డీటెయిల్స్ మొత్తం ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కావాలి. తర్వాత అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సి మెమో సరిపోతుంది. లేక కొందరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమా క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకోండి. కింద నేను ఇస్తాను. శాలరీ వచ్చేసి ఇక్కడ కింద ఇచ్చినట్టు రెమ్యునరేషన్ జెడ్ క్లాస్ అయితే 25,000 ఉంది, వై క్లాస్ అయితే 27,000, ఎక్స్ క్లాస్ అయితే 30,000 ఉంది శాలరీ. ఒకసారి చూసుకోండి. జస్ట్ మనకు తెలవడానికి ఇచ్చిండ్రు. ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి చెప్పాను కాబట్టి ఒకసారి నేను నోటిఫికేషన్ లింక్ కింద పెడితే మీరు అప్లై చేసుకోవచ్చు.
తొందరగా అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ ఆగస్ట్లో ఉంది కాబట్టి August 22. సో గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్. మీకు నోటిఫికేషన్ కింద లింక్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.